అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 27. ఊహల్లో తేలుతున్న అర్జున్ మొబైల్ రింగ్ అవుతుంటే చిరాగ్గా ఈ లోకంలోకి వచ్చి మొబైల్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అన్నాడు. హర్ష ఏం చెప్పాడో ఏమో కానీ ఓకే సార్ అని చెప్పాడు. హర్ష ఫేస్లో కన్నింగ్ స్మైల్. ఇక వెంటనే ఇంటి వైపు తిప్పాడు కార్ని. నాని అంజలి మేడంని హర్ష సార్ ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని పర్మిషన్ తీసుకోగానే ఆఫీస్కి ఎందుకు అర్జున్? ఏమో నాని నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎందుకుంటుంది కానీ సర్లే అంజమ్మ అంటూ తన రూమ్కి వెళ్ళింది బామ్మ. హర్ష నిన్ను ఆదిత్రిని ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పాడంట. రెడీగా ఉన్నారా? ఆఫీస్కా? ఆఫీస్కి ఎందుకు అమ్మమ్మ గారు? ఏమో అమ్మా నాకు తెలీదు. అర్జున్ వచ్చి చెప్పాడు. అర్జున్ అనగానే రాత్రి చూసిన దృశ్యం గుర్తొచ్చి కనుబొమ్మలు ముడిపడ్డాయి అంజలికి. ఏమైందమ్మా? ఆమె ముఖ కవలికలు చూసి అడిగింది బామ్మ. ఏం లేదు అమ్మమ్మ గారు. సరే వెళ్తాం, రెడీగానే ఉన్నాం అంటూ ఆమెతో పాటు ఆదిత్రిని ఎత్తుకొని కిందకి వచ్చింది అంజు. వేర్ ఆర్ వి గోయింగ్ మమ్మా? పప్పా ఆఫీస్కి రమ్మన్నాడంటమ్మా. ఎందుకు? ఏమో బేటా నాకు తెలీదు. అర్జున్ కార్తో రెడీగా ఉంటే అంజు ఆదిత్రి వెనక సీట్లో కూర్చున్నారు. ఆమె కూర్చోగానే అర్జున్ ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఇక కూర్చోవడమే ఆలస్యం. కార్ స్టార్ట్ చేశాడు. అంజలి ఆదిత్రితో ముచ్చట్లు చెబుతా కూర్చుంది. ఆమెను మిర్రర్లో నుండి చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు అర్జున్. ఇక సిగ్నల్ పడడంతో కార్ ఆపాడు. కార్ ఎందుకు ఆగిందా అని తల తిప్పి చూసింది ఆదిత్రి. తల తిప్పి చూడగానే ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించడంతో మమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి. అయ్యో వద్దు బేటా కోల్డ్ అవుతుంది. నో మమ్మా నాకు ఇప్పుడే ఐస్ క్రీమ్ కావాలి. నువ్వేం చెప్పినా నేను వినను అంటూ మారం చేస్తుంటే నేను తీసుకొస్తాను మేడం అని అంజుకి చెప్పి నువ్వు ఏడవకు బేటా అని ఆదిత్రికి చెప్పి వెళ్ళాడు అర్జున్. ఐస్ క్రీమ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆదిత్రి కాసేపటికి చేతిలో ఐస్ క్రీమ్స్తో పార్లర్ నుండి బయటకు వస్తున్న అర్జున్ కనబడగానే మమ్మా ఐస్ క్రీమ్ అంటూ డోర్ ఓపెన్ చేసుకుని ఎగ్జైట్మెంట్తో దిగి పరిగెడుతుండగా ఆదిత్రి అంటూ పిలిచినా వినిపించుకోకుండా పరిగెడుతుంటే అంజుకి టెన్షన్ పెరిగిపోయింది. అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడడంతో ఎదురుగా వెహికల్ వచ్చి క్షణంలో తాకుతుందనగా ఆదిత్రిని ఎత్తుకొని పక్కకు జరిగింది అంజు. అర్జున్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరితే ఇదంతా చూస్తున్న హర్ష ఫేస్లో కూడా సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. ఇక మొబైల్ని పాకెట్లో పెట్టుకుంటూ ఏం తెలియనట్లు ఆదిత్రి దగ్గరికి వచ్చి ఏమైందో అని కంగారుగా అడిగాడు. జరిగింది చెప్పింది అంజు. టేక్ కేర్ అని ఆదిత్రి తల నిమిరి అక్కడి నుండి కార్ దగ్గరికి మెల్లగా తీసుకొచ్చాడు ఇద్దరిని. అంజుకి సడన్గా అలా జరిగేసరికి ఒంట్లో వణుకు తగ్గలేదు. డోంట్ వర్రీ మేడం అన్నాడు అంజలి టెన్షన్ చూసిన అర్జున్. ఏమైంది మమ్మా ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అని అడిగింది బుజ్జిగా. అంజు ఆదిత్రిని కోపంగా చూసి ఐస్ క్రీమ్ కనబడగానే డోర్ ఓపెన్ చేసుకుని అలా వెళ్ళిపోవడమేనా? ఎంత ట్రాఫిక్ ఉందో చూడు, నీకేమైనా అయితే అని కాస్త గట్టిగా అనడంతో ఏడుపు ముఖం పెట్టింది ఆదిత్రి. ఎన్నడూ కోప్పడని అంజు అలా కోప్పడేసరికి ఏడుపు అందుకుంది. అయ్యో బుజ్జి తల్లి నువ్వు ఇలారా అంటూ కార్ ఆపి ఆదిత్రిని ముందుకు తెచ్చుకున్నాడు అర్జున్. డోంట్ క్రై బేటా. మరి నువ్వు అలా పరిగెత్తకూడదు కదా, మమ్మకి భయం వేదా అని చెబుతుంటే ఏడుపు ఫేస్తో అంజుని చూసింది. అంజు ఇంకా కోపంగా ఉండడంతో ఇక మెల్లగా అర్జున్ ఒడిలో నుండి లేచి అంజు దగ్గరికి వెళ్ళి సారీ మమ్మ ఇంకెప్పుడు అలా వెళ్ళను అని తన ఒడిలో కూర్చుంటూ చెబుతుంది. ఇక పాపని దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెడుతూ ఇంకోసారి అలా వెళ్ళకూడదు సరేనా? ఓకే మమ్మ అస్సలు వెళ్ళను అని మూతి ముద్దుగా పెట్టి చెప్పింది. ఇక కాసేపట్లో ఆఫీస్ రావడంతో కార్ ఆపాడు అర్జున్. కార్ మళ్ళీ ఎందుకో ఆగిందా అని తల తిప్పి చూశారు ఇద్దరు. మొదటిసారి ఆఫీస్ని చూస్తున్న అంజు కళ్ళు పెద్దవయ్యాయి. ఇంత పెద్ద ఆఫీసా? అందుకే బాబుగారికి అంత యాటిట్యూడ్ ఉంటుందా అనుకుంటూ కార్ దిగి ఆదిత్రిని ఎత్తుకొని హర్ష చాంబర్ వైపు నడిచారు. అతడు 6th ఫ్లోర్లో ఉండడంతో లిఫ్ట్లో ఎక్కారు ముగ్గురు. అంజు అర్జున్తో దివి విషయం మాట్లాడాలి అనుకునేలోపే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ నుండి అతడి ఛాంబర్కి వెళ్తుండగా ఆఫీస్ స్టాఫ్ అంజలిని చూసి మేడం చాలా పద్ధతిగా చాలా అందంగా ఉంది కదా, అందుకే మరి మన మన్మధుడి లాంటి బాస్ని పెళ్లి చేసుకుంది.
ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. హర్ష ఛాంబర్ రావడంతో లోపలికెళ్లారు. వాళ్ళని అక్కడ వదిలి అర్జున్ కిందకి వెళ్ళిపోయాడు. వాళ్ళ పప్పాని చూసిన ఆదిత్రి, పప్పా అని పరుగున వెళ్ళి అతడి ఒడిలో కూర్చుంది. హాయ్ బేటా అంటూ బొగ్గపై ముద్దు పెట్టి అంజుని చూశాడు. ఆమె ఫేస్లో టెన్షన్ ఇంకా తగ్గకపోవడంతో, ఏమైంది వైఫీ, అలా టెన్షన్ పడుతున్నావు అన్నాడు హర్ష. తెలిసి కూడా ఇక వచ్చేటప్పుడు ఇలా జరిగింది అని టెన్షన్గా చెబుతుంటే, అలా మమ్మాని వదిలి వెళ్ళొచ్చా బేటా, అలా వెళ్ళకూడదు కదా అని చెబుతుంటే, ఓకే పప్పా వెళ్ళను అనింది బుద్ధిగా. ఇలా జరిగింది అని చెబితే తిడతాడు అనుకుంటే నార్మల్గా మాట్లాడుతుండేసరికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అంజు. మమ్మా చూడు, నీకేమైనా అయిందేమో అని ఎంతలా భయపడిందో అని అంజుని చూపించగానే హర్ష ఒడిలో నుండి లేచి అంజు దగ్గరికి వెళ్ళి సారీ మమ్మా అని బాధగా చెబుతుంటే ఆమెను హత్తుకుంది. సరే కానీ మమ్మల్ని ఆఫీస్కి ఎందుకు పిలిపించారు హబ్బీ? నువ్వెప్పుడూ ఆఫీస్ చూడలేదు కదా, అందుకే పిలిపించాను. హౌ ఈజ్ ఇట్ అన్నాడు పాపని ఎత్తుకొని. ఆమె దగ్గరికి వచ్చి అప్పుడు చూసింది అతడి క్యాబిన్ని. మొత్తం గ్లాసెస్తో పాష్ ఇంటీరియర్ డిజైన్తో చాలా రిచ్గా కనిపిస్తుంటే అలానే తిరిగి తిరిగి చూస్తూ ఉంది అంజు. నిజంగా చాలా బాగుంది హబ్బీ. ప్యూన్కి చెప్పి స్నాక్స్ తీసుకురమ్మనడంతో లోపలికి వచ్చి స్నాక్స్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. నేనొకటి అడుగుతాను, చెబుతారా హబ్బీ? ఏంటి? నేను మీ ఛాంబర్కి వస్తుంటే స్టాఫ్ అంతా వింతజీవి వస్తున్నట్లు అలా చూస్తున్నారు అనింది అంజు. ఆమె మాటలకి నవ్వుకొని, మరి అందం అలాంటిది, మరి ఏం చేయమంటావ్ అంటున్న హర్ష మాటలకి బీస్టు బాబుకి ఇలా కూడా మాట్లాడటం వచ్చా ఆశ్చర్యపోతుంది అంజు. ఏంటి అలా చూస్తున్నావు? మీరేంటి హబ్బీ, నిన్నటి నుండి మీకేమైంది అలా బిహేవ్ చేస్తున్నారు? మీరు బాగానే ఉన్నారా? నాకేమైంది, చాలా బాగున్నాను. ఎప్పుడు నాపైన కోపంగా ఉండేవారు, కోపం పోయిందా? ఊరికే ఎందుకు కోపడతాను? నువ్వు చేసే తింగరు పనులకి, నువ్వు మాట్లాడే మాటలకి నాకు కోపం వస్తుంది కానీ అంటూ చిప్స్ ప్యాకెట్ తీసి బౌల్లో పోసి ఆదిత్రి చేతిలో పెడుతూ అంటాడు. బోరు కొడుతుందా? పాపని తీసుకుని ఒకసారి ఆఫీస్ మొత్తం తిరిగి రండి అనగానే సరే అంటూ ఆదిత్రిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళింది అంజు. హర్ష వర్క్లో పడతాడు. అంత పెద్ద ఆఫీస్ని చూస్తున్న అంజు కళ్ళు పెద్దవైతే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మమ్మ, పప్ప ఆఫీస్ చాలా పెద్దగా ఉంది కదా అంటూ పాప బుజ్జి కళ్ళని పెద్దవి చేసి చూస్తూ చెబుతుంది. ఇక వాళ్ళు వచ్చేసరికి లంచ్ టైం కూడా కావడంతో చుట్టూ తిరిగిన అంజు కాళ్ళు లాగడంతో నీరసంగా వచ్చి హర్ష ఛాంబర్కి అటాచ్డ్ రూమ్లో ఉన్న కౌచ్లో కూర్చుంటూ, అమ్మో, మీ ఆఫీస్ ఏంటి ఇంత పెద్దగా ఉంది, నా కాళ్ళు లాగుతున్నాయి హబ్బీ అని నీరసంగా చెబుతుంటే, దీనికే ఇలా అంటే ఎలా వైఫీ, పద లంచ్ చేద్దాం అంటూ పడుకున్న ఆదిత్రిని బెడ్ మీద పడుకోబెడుతూ అంటాడు. ఆమె కళ్ళు విండో నుండి కనిపిస్తున్న సముద్రుడి వైపు వెళ్ళగానే అక్కడి నుండి లేచి విండో దగ్గర నిలబడి అలల శబ్దాన్ని, సముద్రపు వ్యూని చూస్తూ ఉంది. అలా మైమరిచి చూస్తున్న అంజుని అలాగే చూస్తూ ఉండిపోయాడు. నయాగారా జలపాతంలో ఉన్న ఆమె కురులు జగన భాగాన్ని తాకుతుంటే ఏ శిల్పి చెక్కాడో కానీ ఆమె రూపం అందమైన శిల్పంలా ఎక్కడ ఏవి అద్ది ఉండాలో అలా ఉంది. అతడికి తెలియకుండానే మనసు ఆమె వైపుకు లాగుతుంటే ఆమె వైపు అడుగులు సాగుతున్నాయి. ఆమెకు ఇంచు దూరంలో నిలబడ్డాడు. విండోలో నుండి వస్తున్న గాలికి ఆమె కురులు అతడి మోముపై పడగానే కురుల స్పర్శకి తెలియకుండానే కళ్ళు మూసి ఆమె నుండి వస్తున్న అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ, ఇక్కడేం చేస్తున్నావు వైఫీ అన్నాడు. అతడు అలా అడగగానే అతడి ఊపిరి వెచ్చగా తగిలి ఒళ్ళు పులకరించినట్లు అయి, ఇతను ఎప్పుడు వచ్చాడా అని టక్కున వెనక్కి తిరిగి కంగారుగా, మీరు ఎప్పుడొచ్చారు అనింది. నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయి చూస్తున్నావు చూడు అప్పుడు అంటూ ఆమె మెడవంపులో వెచ్చటి శ్వాస వదులుతుంటే అరచేతుల్లో చిరుచుమటలు పట్టి హబ్బీ అని కష్టంగా పిలుస్తుంది. చెప్పు అంటూనే ఆమె మెడవంపులో పెదవులు తాకించాడు. ఆమె సున్నితమైన ప్లేస్ని తాకగానే విండో కడ్డీని గట్టిగా పట్టుకుంది అంజు. అతడి పెదవులు ఇంకాస్త ముందుకు పోతుంటే ఆమె శరీరం అతడి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆమె చేతి కడ్డీని వదిలి హర్ష వైపు తిరుగుతుంది అంజు. ఆమె చెంపల మీదికి వచ్చాయి అతని పెదవులు. 100 దాటింది ఆమె గుండె వేగం. అతడి షర్టుని గట్టిగా పట్టి నలిపేస్తుంది.
ఆమె మోముపై పడ్డ కురులని పక్కకి తొలగిస్తూ, ఆమె మోముని 2 చేతులతో పట్టుకొని పెదవులు అందుకోబోతుండగా, మమ్మా అంటూ రాగం తీసింది అదిత్రి. ఇక వెంటనే ఆమెను వదిలి, ఏమైంది బేటా? అంటూ అదిత్రిని ఎత్తుకొని భుజం మీద వేసుకొని జోకొట్టాడు. మళ్ళీ నిద్రలోకి జారుకుంది అదిత్రి. పాపని బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి, పద లంచ్ చేద్దాం అంటూ హర్ష వెళితే, పెరిగిన గుండెసడిని అదుపు చేసుకుంటూ అతడి వెనకాలే వెళ్ళింది అంజు కూడా. అరేంజ్ చేసిన లంచ్ని చూసి, ఇదెప్పుడు అరేంజ్ చేయించారు? మీరు ఆఫీస్ని విజిట్ చేయడానికి వెళ్ళారుగా అప్పుడు. ఇక ఇద్దరికి సర్వ్ చేసింది అంజు. సరే కానీ నువ్వేంటి అక్కడే నిలబడ్డావు? నాకు బీచ్ అంటే చాలా ఇష్టం హబ్బీ. అది పెళ్ళికి ముందు వీక్లీ వన్స్ బీచ్కి వెళ్ళేదాన్ని. అలల సౌండ్ వినిపిస్తుంటే నాకు తెలియకుండానే నా మనసు అటువైపు మళ్ళింది అని చెప్పి సైలెంట్ అయిపోయింది ఏమంటాడో అని. హర్ష నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇక సైలెంట్గా తినేసి, అప్పటికి ఆదిత్రి లేవడంతో ఆమెకు కూడా తినిపించి, ఇక మేము వెళ్ళొచ్చా హబ్బీ? ఎక్కడికి? అన్నాడు తల ఎత్తకుండా. ఎక్కడికేంటి? ఇంటికి అనింది. అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మేము వెళ్ళడం అతనికి ఇష్టం లేదేమో అని సైలెంట్గా కూర్చుంది. ఎదురుగా ఏదో బుక్ కనిపిస్తుంటే చదువుతూ, మమ్మా బోర్ కొడుతుంది, నాతో ఏదైనా గేమ్ ఆడొచ్చు కదా అంటూ చేయి పట్టి లాగుతుంటే, ఇక్కడ ఏమున్నాయి బేటా, ఏం ఆడుకుందాం చెప్పు అని ఆలోచించి, ఓకే బేటా వెయిట్ ఫర్ 5 మినిట్స్ అంటూ టేబుల్ డ్రాలో చెస్ బోర్డ్ తీసుకొని వస్తుంది అంజు. ఇంతకుముందు రూమ్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్ మొత్తం అబ్జర్వ్ చేసింది అంజు. ఇక పాపతో చెస్ ఆడడంలో పడింది. వాళ్ళిద్దరినీ ఓ కంట గమనిస్తూ తన వర్క్లో లీనమయ్యాడు హర్ష. పాపకి తెలిసిన రీతిలో ఆడుతూ ఉంది. పాపని గెలిపించి ఆమె హ్యాపీనెస్ని సంతోషంగా చూస్తూ ఉండిపోయింది అంజు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.